ప్రకాశం జిల్లా దగ్గర సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలు వేల ఎకరాలు తీసుకొని అక్కడ రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎకరం 20 లక్షల రూపాయలు ఇచ్చి వారి ముఖాన కొట్టేసి ₹1 కోటి విలువ చేసే భూములను కొల్లగొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు దాన్ని కరేడు రైతులు, ప్రకాశం జిల్లా కరేడు రైతులకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారో ఆ జీవోను రద్దు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. పెట్రోకెమికల్కు సంబంధించినటువంటి రిఫైన్డ్ కంపెనీ అక్కడ పెట్టేటువంటి దానికంటే అక్కడ 6,000 ఎకరాలు తీసుకొని పెట్టేదానికంటే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి కాకినాడ దగ్గర నుంచి బందర్ వరకు ఆ భూగర్భంలో ఉన్నటువంటి పెట్రోకెమికల్స్ కావాల్సినటువంటి ముడిసరుకు ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ పెట్టడం అనేది సముచితంగా ఉంటుంది. అట్లా కాకుండా వైబిలిటీ లేదని చెప్పి రేపొద్దున నష్టాలు వచ్చాయని చెప్పి మూత వేసేటువంటి కార్యక్రమానికి, లేదా మీకు కావాల్సినటువంటి ఆమ్యామ్యాలు మీకు దొరుకుతాయి కాబట్టి మీరు కట్టబెట్టి రైతులను బికాలు చేస్తామంటే సాధ్యం కాదు. ఇప్పటికే రైతులు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు, అధికారులు, పోలీస్ యంత్రాంగం మొత్తం కుమ్మక్కైపోయి రైతాంగానికి నష్టం కలగజేస్తున్నటువంటి ఆవేదన చెందుతూ ఆత్మహత్యలు తప్ప మాకు పరిష్కార మార్గం లేదా అని చెప్పి స్థానిక ఎమ్మెల్యేల దగ్గర పోయి మొరపెట్టుకుంటా ఉన్నా, ఎంపీల దగ్గర పోయి మొరపెట్టుకుంటా ఉన్నా ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు భిక్షగాళ్ళు అవుతారని చెప్పేసి ఈరోజు పాలకులుగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులుగా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా గట్టిగా ఆలోచించి ప్రజా ఉద్యమాలకు సిద్ధం అయితే తప్ప ఈ పాలక వర్గాలకు బుద్ధి చెప్పడం సాధ్యం కాదని చెప్పి ప్రజలు గుర్తించమని చెప్పి కోరుతా ఉన్నాం.